హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను కిడ్స్ కోసము స్పెషల్గా మంచి హెయిర్ బ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను. నేను జనరల్గా చిన్నపిల్లలకి మంత్స్ బేబీస్కి న్యూ బార్న్ బేబీస్కి అయితే హెయిర్ బ్యాండ్స్ కోసం చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ కలెక్షన్ అనేది ఎక్కువ కనబడదు. నేనైతే మీకోసం అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. నేను ఇవైతే పార్టీ వేర్ యూస్ చేసుకోవచ్చు, రెగ్యులర్ వేర్కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని ఫ్యాన్సీ ఉన్నాయి, కొన్ని రెగ్యులర్ యూస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవైతే సాఫ్ట్ హెయిర్ బ్యాండ్స్ పిల్లలకైతే బాగా నచ్చుతాయి. ఇంకొకటి, ఈ కలర్స్ అయితే చాలా బాగుంటాయి. జనరల్గా మనం అయితే పింక్ కలరే ఎక్కువ చూస్తుంటాము. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ కానీ అన్నీ కూడా ఎక్కువ పింక్ కలర్లోనే చూస్తుంటాము. ఇవైతే డిఫరెంట్గా అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు వచ్చే అన్ని ఫ్రాక్స్కి కూడా మనకి మ్యాచింగ్ అనేది పెట్టచ్చు అనమాట. మంచిగా పిల్లల్ని రెడీ చేసి ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ కనుక పెట్టినట్టయితే చాలా క్యూట్గా కనబడతారు పిల్లలైతే. చిన్నపిల్లలకు ఇలాంటివి కనుక పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. సో ఇందులో కలర్స్ వచ్చేసి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి మనకి. ఎల్లో కలర్, మెరూన్ కలర్, యాష్ కలర్, పింక్ కలర్, నావీ బ్లూ కలర్, ఇంకా గోల్డ్ కలరు. ఇవైతే మంచి కలర్స్ ఉన్నాయి. ఇందులో పర్ల్ వర్క్ కూడా వచ్చింది కదా, ఇవైతే బాగున్నాయి. పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉంచండి రిబ్బన్ లాగా ఉంది. ఇదైతే ఎన్లార్జ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకొక మోడలు చూడండి. మీరు చూసినట్టయితే ఈ ఫ్లవర్లో మధ్యలో కాటన్ బాల్ లాగా ఉంది. చుట్టూ కూడా మనకి టిష్యూ క్లాత్ వచ్చేసింది అనమాట. ఆ టిష్యూ క్లాత్కి కింద వచ్చేసి నెట్ లాగా ఉంచండి. ఆ డిజైన్ అనేది చాలా బాగుంది, సింపుల్గా నీట్గా చాలా బాగుంది. దీంట్లో కలర్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. మనకి కలర్స్ చూసినట్టయితే మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇవి. అండ్ సాఫ్ట్గా ఉంటాయి, పిల్లలకైతే బాగా నచ్చుతాయి. ఇవైతే మనం న్యూ బార్న్ బేబీస్కి అయితే ఇలాంటి పెట్టినట్టయితే చాలా బాగుంటుందండి. వాళ్ళది తల మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కదా. సో అలాంటి చిన్నపిల్లల కోసం అయితే ఇవైతే చాలా బాగా కనబడతాయి. మనము అన్నప్రాసనాన్ని చేస్తూ ఉంటాం కదా, అలాంటి వాటికి ఇలా చిన్నపిల్లలకి ఇవి కనుక పెట్టినట్టయితే బాగా బ్రైట్గా కనబడతారు పిల్లలైతే. చాలా బాగుంటుంది పిల్లలకి ఇవి కనుక పెట్టినట్టయితే. మామూలుగా మనం పెద్ద హెయిర్ బ్యాండ్స్ అవి చాలా కలెక్షన్ చూస్తూ ఉంటాము, కానీ ఈ న్యూ బార్న్ బేబీస్కి ఇలా సాఫ్ట్గా ఉండే హెయిర్ బ్యాండ్స్ అయితే మనం జనరల్గా చూడమండి. నేనైతే మంచి కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. చూడండి, ఇవైతే కలర్స్ అయితే చాలా బాగున్నాయి. దీనికి ఎలాస్టిక్ కూడా చూడండి మంచిగా ఎన్లార్జ్ అవుతుంది అనమాట. కరెక్ట్గా ఫిట్ అయి కూర్చుంటుంది అనమాట. సాఫ్ట్గా బాగుంటాయి అనమాట. ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి రిబ్బన్ వర్క్ వచ్చిందనమాట. చూడండి బౌ షేప్ అనేది ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది ఈ బౌ షేప్ అనేది. ఆ బౌ షేప్లో ఇలా చమ్కీస్ ఇలా మనకి బ్రైట్గా షైన్ అవుతున్నాయి అన్నమాట లోపల. ఇది చూడండి, పైన బౌ పైన మనకి ఇలా బటర్ఫ్లై వచ్చిందనమాట. చూడండి, బటర్ఫ్లై అయితే షైనింగ్గా స్టోన్తో షైన్ అవుతుందన్నమాట. ఈ కలర్ అయితే మనకి డిఫరెంట్గా ఉంటుంది చూడండి. కలర్ అయితే పింక్ అనేది కూడా చాలా బాగుంది. ఇందులో యాష్ కలర్ అయితే చాలా బాగుంది. చూడండి, ఈ సైడ్కి రిబ్బన్ వర్క్ కూడా మంచిగా కనబడుతుంది అనమాట. సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. వెనకాలకి ఇలా ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది. ముందు వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇందులో కలర్స్ వచ్చేసి చూడండి మొత్తం 6 కలర్స్ వస్తాయన్నమాట. చాలా బాగున్నాయి కదా. ఇవైతే మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలకి ఎప్పుడైనా కానీ సాఫ్ట్గా పెడితేనే వాళ్ళు ఉంచుకుంటారండి, లేదంటే వాళ్ళు ఉంచుకోరు కదా. మనమేమో అన్నీ పెడుతూ ఉంటాం కానీ పిల్లలైతే ఉంచుకోరు. కానీ ఇలాంటి సాఫ్ట్ ట్రై చేయండి, డెఫినెట్గా పిల్లలైతే ఉంచుకుంటారు, ఎక్కువసేపు ఉంచుకుంటారు. డ్రెస్ వేసిన సేపు కూడా ఉంచుకుంటారు పిల్లలైతే. ఇవి వచ్చేసి మనకి బౌ షేప్ వచ్చేసింది. దీనిపైన మొత్తం చెమ్కీ వర్క్ వచ్చేసింది. అది కూడా సాఫ్ట్గా క్లాత్ లోపల వచ్చింది, బయటికి అయితే లేదు. అది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇవైతే. దానిపైన ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసి దానికి ఒక స్టోన్ వచ్చేసింది అనమాట. పార్టీ వేర్ ఇలా యూజ్ చేసుకోవచ్చు, రెగ్యులర్ వేర్ కూడా ఇలా పెట్టచ్చు అనమాట. చూడండి, వీటి అడ్వాంటేజ్ ఏంటంటే, హెయిర్ బ్యాండ్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టైల్ కోసము, అండ్ హెయిర్ అనేది పిల్లలకి కళ్ళ మీద అలా పడకుండా మనకు పెట్టినట్టయితే చాలా బాగుంటుంది పిల్లలకి. ఇవైతే మనకి పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో కలర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. కలర్స్ అయితే లైట్ కలర్స్ ఉన్నాయి, మంచి కలర్స్. ఇవైతే పెద్దవాళ్ళకు కూడా ఇవి పెద్ద పిల్లలకి పెట్టచ్చు అనమాట. ఇవి చాలా బాగుంటాయి, పెద్ద పిల్లలకు కూడా బాగుంటాయి. చూడండి, ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి. మనకి ఈ మనం మిగతా చూసినట్టయితే వాటికైతే రిబ్బన్ వర్క్ వచ్చేసింది. ఇదైతే సాఫ్ట్గా ఉందన్నమాట.
ఇవి వచ్చేసి మనకి చాలా సాఫ్ట్గా ఉండే హెయిర్ బ్యాండ్స్. చూడండి కలర్స్ అయితే మంచిగా ఉన్నాయి, ఇవి లైట్ కలర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనకి చూసినట్టయితే చూస్తూనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో క్లాత్ అయితే. దానిపైన బటర్ఫ్లై వచ్చింది, బౌ పైన అయితే స్మూత్గా ఉంది క్లాత్ అయితే. చూడండి ఇదైతే రిబ్బన్ వచ్చేసి మనకి ప్లెయిన్గా ఉంది రిబ్బన్ అయితే. ఇది కూడా మంచిగా ఎన్లార్జ్ అవుతాయి అన్నమాట. ఇందులో వచ్చేసి ఇంకో 3 కలర్స్ ఉన్నాయన్నమాట, మొత్తం 6 కలర్స్ అన్నమాట. ఇవి కూడా ఈ మిడిల్ అయితే మనకి గోల్డ్ కలర్ అయితే బాగుంది. మనం ఏ డ్రెస్ వేసినా కానీ పిల్లలకి పెట్టినట్టయితే బాగా కనబడుతుంది. కొన్ని కలర్స్ అయితే దొరకకపోతే ఇలా గోల్డ్ కనుక పెట్టినట్టయితే చాలా బాగుంటుందన్నమాట. చూడండి ఇది కూడా మనకి పర్ల్ వర్క్ అనేది వచ్చేసింది అనమాట. అవి కూడా చూడండి ఎంత బాగున్నాయో, బటర్ఫ్లైలో పర్ల్ అనేది. ఇలాంటి క్యూట్ కనుక పిల్లలకు కనుక పెట్టినట్టయితే చాలా బాగా కనబడతారు పిల్లలైతే. ఇవి వచ్చేసి మనకి ఫ్లవర్ లాగా ఉంది, ఫ్లవర్ పైన ఇలా పర్ల్ వచ్చేసి అయితే ఉంది. ఇలా చెమ్కీస్ అయితే ఉన్నాయి, దాంట్లో లోపలైతే చెమ్కీస్ ఉన్నాయి, అవి షైన్ అవుతున్నాయి మనకి. ఇవైతే సింపుల్గా ఉన్నాయి. కలర్స్ కూడా మంచి కలర్స్ అనమాట, రెడ్, బ్లూ, పింక్, మెరూన్, వైట్, బ్లూ కలర్స్ కూడా బాగున్నాయి. చూడండి దీన్ని చూసినట్టయితే మనకి రిబ్బన్ లాగా ఉంది, కింద కూడా మనకి రిబ్బన్ లాగా ఉందన్నమాట హెయిర్ బ్యాండ్కి. బాగున్నాయి, ఇవి కూడా చాలా బాగున్నాయి. చూడండి మధ్యలో పర్ల్ వచ్చింది కదా, అదే ఫ్లవర్ని హైలైట్ చేసింది అనమాట. కలర్స్ కూడా మనకి మంచిగా ఉన్నాయి ఇవి. చూడండి రెడ్, బ్లూ కలర్, పింక్ కలర్, మెరూన్ కలర్ అండ్ వైట్ కలర్. మనకి పిల్లలకి ఇలాంటి కనుక పెట్టినట్టయితే సాఫ్ట్గా ఉంటాయి, ఎక్కువసేపు ఉంచుకోవడానికి బాగుంటుంది అనమాట. పిల్లలైతే ఎంతసేపు ఉంచినా తీసేయరనమాట ఇలా సాఫ్ట్ కనుక మనం పెట్టినట్టయితే. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ మోడల్ వచ్చేసింది. ఫ్లవర్ షేప్ అనేది చూడండి ఎంత బాగుందో, ఫ్లవర్ షేప్ అయితే మనకి. కిందంతా కూడా మనకి బేస్ వచ్చేసి రిబ్బన్ లాగా ఉంది. చూడండి వైట్ బేస్ వచ్చేసింది అనమాట, క్రీమ్ కలర్ బేస్ వచ్చేసింది మనకి. దానిపైనే కలర్స్ అయితే అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఈ కలర్స్ కూడా మంచిగా మనకి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి. చూడండి మంచి కలర్స్. మనం ఇలాంటి మ్యాచింగ్ కనుక పెట్టినట్టయితే పిల్లలకి బాగా మంచిగా కనబడతారు, పిల్లలు అయితే క్యూట్గా ఉంటారు. ఇలాంటి కనుక పెట్టినట్టయితే మిమ్మల్ని అందరూ అడుగుతారు, మీరు బాగుందండి మీ కలెక్షన్ బాగుందండి అని చెప్పేసి అంటారు. డెఫినెట్గా మీరు ఇలాంటివి అయితే ట్రై చేస్తూ ఉండండి, నా వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉండండి, మీకు నేను మంచి వెరైటీస్ అయితే పెడతాను మీకోసం నేను. ఇది చూసినట్టయితే మనకి పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీనిపైన లెటర్స్ వచ్చాయి చూడండి. ఇలా లెటర్స్ ఉంటే కొంచెం పెద్ద పిల్లలకి, అంటే 3 to 4 years, అంటే అప్పుడే నర్సరీ పిల్లలు అలా స్కూల్కి వెళ్తుంటారు కదా, అలాంటి పిల్లలకైతే ఇవి బాగా నచ్చుతాయి. ఎందుకంటే దీనిపైన లెటర్స్ ఉన్నాయి కదా, సో అలా వాళ్ళకి నచ్చుతాయి, వాళ్ళకు కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది. వాళ్ళకి అప్పుడే లెర్నింగ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇలా హెల్ప్ అవుతుంది అనమాట. చిన్నపిల్లలకి ఇలాంటివి చూపిస్తే వాళ్ళు నేర్చేసుకుంటారనమాట. చూడండి ఎంత బాగున్నాయి ఇవైతే కలర్స్ అయితే. ఈ మోడల్ చూడండి మనకి డిఫరెంట్గా ఉంది మోడల్ అయితే. ఇదైతే పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట మనకి. ఇందులో కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి, రెడ్, బ్లాక్, వైట్, పింక్ కలర్, పీచ్ కలర్, బ్లూ కలర్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చేసింది అనుకుంటున్నాను నేను. ఇలాంటి వీడియోస్ కోసం మాత్రం తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.